రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ అణు పరీక్షలు చేస్తోందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాక్లో భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తోంది. పాక్లో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో కూడా పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. మరోసారి భూకంపం రావడంతో అక్కడ ప్రజెంట్ అయితే రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. భూకంపంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. అక్కడ ఒక్కసారిగా కిరాణా హిల్స్లో తాజాగా దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ అణు నిల్వల వల్లనే ఇవంతా జరుగుతోంది అని చెప్పి చూస్తూ ఉన్నాం మనము. దానికి సంబంధించి డీటెయిల్స్ అడిగి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చూస్తున్నాం కదా పాక్లో ప్రజెంట్ భూకంపం రావటం ఏ విధంగా చూడొచ్చు? సమయం ప్రధానంగా చూసుకుంటే భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటు పాకిస్తాన్ లో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. దానికి కారణం ఏదైతే వారికి సంబంధించిన అణు ఆయుధాలకు సంబంధించిన అంటే న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ వల్ల అక్కడ నుంచి రేడియేషన్ అనేది లీక్ అవుతోంది. దాని వల్లనే ఈ భూకంపాలు వస్తున్నాయి అనేది కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దాని కారణమా లేకపోతే ప్రకృతి వైపరీత్యం వల్ల వస్తున్న భూకంపం అనేది కూడా తెలియదు. కానీ ప్రధానంగా ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 5 సార్ల వరకు కూడా భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పైన 4.8గా దీని భూకంప తీవ్రత నమోదైనట్టుగా కూడా సెస్మాలజీ డిపార్ట్మెంట్ అయితే చెప్తోంది. దానిలో భాగంగా మొత్తం 4.8 నమోదైంది. భూకంపంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు కిరాణా హిల్స్ లో భారత్ తాజాగా దాడి చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే కిరాణా హిల్స్ లోనే ఈ అణు నిల్వలు అనేవి చేసిందని కూడా ప్రధానంగా తెలుస్తోంది. భారత్ దాడితో ఆ అణు నిల్వలు ఉన్న ప్లాంట్ కి లీకేజ్ ఏర్పడి రేడియేషన్ వస్తుందంటూ కూడా తీవ్రమైన ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ లో భూకంపం అనేది తరచుగా వస్తుంది. ఇటీవలి కాలంలో పాక్ లో 5వసారి భూకంపం సంభవించినట్టు కూడా తెలుస్తోంది. కిరాణా హిల్స్ పై దాడి తర్వాత ఇప్పుడు భూకంపం రావడం అనేది 2వసారి. అంటే గతంలో వచ్చిన భూకంపమే సేమ్ అదే ఆ విధంగానే వచ్చిందా లేక ఈ కిరాణా హిల్స్ దగ్గర భారత్ తాజాగా దాడి చేసిన నేపథ్యంలో ఈ అణు రియాక్టర్ సంబంధించిన అది న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన ఏమన్నా దానివల్ల ఏమన్నా లీకేజ్ జరగడం వల్ల ఈ భూకంపం వచ్చిందనే కోణంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ బోర్డర్ లో కూడా భూకంపం సంభవించింది. మొత్తంగా చూసుకుంటే ఇటు ప్రకృతి అనేది కూడా పాకిస్తాన్ సహకరించడం లేదు. మరోవైపు ఇటు భారత్ కూడా ఇటీవల మొన్నటి వరకు కాల్పుల విరమణ ఒప్పందం వరకు కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లో భూకంపాలు రావడం అనేది కొంత అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ప్రకృతి సహజంగా వచ్చే భూకంపమా లేకపోతే అక్కడున్న కిరాణా హిల్స్ లో ఉన్న పాక్ అణు నిల్వల వల్ల ఏదైతే భారత్ దాడిలో ఏర్పడిన రేడియేషన్ వస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని వల్ల భూకంపాలు వచ్చాయనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా భూకంపాలు రావడం వల్ల అక్కడ ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, పాకిస్తాన్లో వస్తున్నటువంటి భూకంపంకి సంబంధించి ఏదైతే కిరాణా హిల్స్ దాడి తర్వాత ఈ భూకంపం రావటం పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కిరాణా హిల్స్ గురించి తెలుసుకుందాం. 2 ఏళ్లుగా భారత రాడర్లో ఉన్న ప్రాంతం ఇది. సో పాకిస్తాన్లోని హైయెస్ట్ సెక్యూర్డ్ ఏరియా అనే చెప్పొచ్చు. ఈ కొండల్లో అణ్వాయుధాలు అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపినటువంటి దాడుల తర్వాత అక్కడి అణ్వాయుధాలు ధ్వంసమయ్యాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందరూ కూడా. అమెరికా దీనిపై ఒకసారి అసలు ఏమంది అప్పుడు స్పందించింది కూడా దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కిరాణా హిల్స్లో అనుసంబంధిత సామాగ్రి ఉందని చెప్పినందుకు మాకైతే దాని గురించి తెలియదని చెప్తున్నారు. అక్కడ ఏముందో దానిపై మేము దాడి చేయలేదు అని చాలా చమత్కారంగా సమాధానం చెప్పినటువంటి మన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ కూడా అంతరార్థం మాత్రం చాలా మంది పసిగట్టడం జరిగింది. అయితే తాము తలుచుకుంటే పాకిస్తాన్లో ఎక్కడైనా దాడులు చేయగలమని చెప్పకనే చెప్పారు. కిరాణా హిల్స్ పాకిస్తాన్కు అది ఏరియా 51 లాంటిది అనే చెప్పొచ్చు. ప్రజలు ఎవరిని అక్కడకు అనుమతించారు. హై సెక్యూర్డ్ జోన్లో ఉండేటువంటి ప్రాంతం ఈ కిరాణా హిల్స్. అక్కడ ఏమున్నాయో అసలు ఏం జరుగుతుందో ఆ దేశస్తులకి కూడా సరిగ్గా సమాచారం ఉండదు. దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు. సర్గోదా ఎయిర్ బేస్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నట్లు ఇటు చాలా రోజుల నుంచి అయితే టాక్ వినిపిస్తుంది. కానీ ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట ఎత్తరు, ఊసెత్తరు. ఆ దేశంకి కూడా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది తెలీదు. అయితే
సర్గోదా ఎయిర్ బేస్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి చాలా రోజులు కూడా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్తాన్. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము మిమ్మల్ని ధ్వంసం చేయగలం, మిమ్మల్ని కొంచెం ఫ్రాక్షన్ సెకండ్లోనే మొత్తం మీ దేశాన్ని ధ్వంసం చేయగలం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంటే అణ్వాయుధాలు దీనికి సంబంధించి అక్కడ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసింది అనేది సెన్సేషనల్ న్యూస్. ఇప్పుడు భారత డీజీఏఓ ఎయిర్ మార్షనల్ అవధేష్ కుమార్ కూడా భారతీ మాటల్లోనే తెలుస్తోంది. అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయా చెప్పినందుకు అని హాల్లో కూర్చున్నంత కూడా అక్కడ ఉన్నాయా అనే ఒక వెటకారంగా మాట్లాడడం అనేది తప్పట్లో జరిగింది. అంటే కిరాణా హిల్స్లో ఖచ్చితంగా ఒకవేళ ఉందా లేదా అనేది మాత్రం బయటకు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కిరాణా హిల్స్ నుంచి రేడియో ధార్మిక ఉద్గారాలు వెలువడుతున్నాయనేది కూడా మరో బిగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవ్వటం అనేది ప్రపంచ దేశాలనే కలవరం పెడుతోంది. అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన దాడిలో కిరాణా హిల్స్లో నిల్వ ఉంచిన అణ్వాయుధాల నుంచి ఈ ధార్మికత వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. సో ప్రజెంట్ దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక స్పెషల్ టీమును కూడా పాకిస్తాన్కు పంపినట్టు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి ఇష్టపడట్లేదు. అయితే ఆయన కూడా పరోక్షంగా న్యూక్లియర్ లీకేజీ జరుగుతున్నట్లు ఒప్పుకున్నారు. అయితే సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. అదే సమయంలో సర్గోదా ఎయిర్ బేస్కు దగ్గరగా ఉన్నటువంటి కిరాణా హిల్స్ పైన బాంబు దాడులు చేసి పాక్ను హెచ్చరించింది భారత్. ఎప్పుడైతే దీని మీద కిరాణా హిల్స్ మీద అటాక్ అయితే జరిగిందో ఈ కాల్పుల విరమణ కోసం వాళ్ళు వెనక్కి వచ్చారు, కొంచెం బయటపడ్డారు. పాకిస్తాన్ కొంచెం భయాందోళనకు గురై ఈ యుద్ధాన్ని కొంచెం వెనకడుగు వేసిందని చెప్పొచ్చు మనం. అయితే సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్లతో పాటు పాకిస్తాన్ రాడర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్న రఫీకి, మురిద్కే, చక్లాలా, రహీంయార్ ఖాన్ ఇవన్నీ కూడా సక్ర, చునియాన్, పస్రూర్, సియాలోట్ కోట్లపై కూడా దాడి చేసి వారి నిపుణులను కూడా నాశనం చేసింది భారత్. అయితే 2023లో వెలువడిన ఒక కథనం ప్రకారం చూసుకుంటే కిరాణా హిల్స్లో భారీగా ఆయుధాలు, ట్రాన్స్పోర్టర్, ఎయిర్క్టర్ లాంచర్స్, గ్యారేజీలు, 10 అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. అయితే అప్పటి నుంచి ఈ కిరాణా హిల్స్పై ఒక కన్నేసి ఉంచింది భారతదేశం. ఇప్పుడు టైం దొరకగానే దానిపై వెంటనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఒక్కసారిగా అది పేలడంతో ధ్వంసమైందని తెలుస్తుంది. అయితే మీ దేశంలో ఏ మూలనైనా కూడా దాడులు చేయగలం, అవసరమైతే వారిని న్యూక్లియర్ బాంబులు అక్కడే పేల్చేయగలము అంటూ కూడా సందేశాన్ని పంపించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే కిరాణా హిల్స్కి ఏదైతే మనం చూస్తున్నామో దానికి 10 కిలోమీటర్ల దూరంలో కూడా భూకంపం రావటం జరిగింది. సో మరి అక్కడ నిజంగానే న్యూక్లియర్స్ ఉన్నాయా, అణుబాంబులు ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం చూస్తున్నారు. కానీ అనుసంక్షోభంలో ఉన్నట్టుగానే అర్థమవుతోంది ఇక పాకిస్తాన్కి సంబంధించి. మరి పాకిస్తాన్లో కిరాణా హిల్స్ సర్గోదా ప్రాంతంలోని ఒక రహస్య అనుస్థావరం. ఇటీవల ప్రపంచ దృష్టిని మొత్తం కూడా ఆ కిరాణా హిల్స్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని ఆకర్షించారు. భారత్ జరిపినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా సోషల్ మీడియాలో ఈ ప్రాంతం గురించి కూడా ఎన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అవి మనం చూడొచ్చు, స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాప్కి చూపిస్తున్నాము, అలాగే కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ధ్వంసమైనటువంటి మనం ఎప్పుడైతే అటాక్ చేసామో అక్కడ జరిగినటువంటి కాల్పులది దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో అణుధార్మిక లీక్ అయ్యిందని అమెరికా, ఈజిప్ట్ విమానాలు అత్యవసరంగా రంగంలోకి దిగాయని కూడా సంచలన ఆరోపణలైతే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. సో ప్రజెంట్ అయితే పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే భూకంపం వచ్చిందో దీని నేపథ్యంలోనే మరి ఇటీవల కాలంలో కూడా పాక్లో ఇది 5వ అనే చెప్పొచ్చు. మొన్న ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కూడా ఒక భూకంపం రావటం జరిగింది. ఎప్పుడైతే ఈ రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత ఎక్కువగా ఒక్కసారిగా నమోదు కావడంతో అందరికీ అక్కడ ప్రజెంట్ అయితే భూకంపంతో అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. కిరాణా హిల్స్లో తాజాగా దాడి చేసినటువంటి నేపథ్యంలో దాని తర్వాత మళ్ళీ ఇలా భూకంపం రావటం పాక్లో అందరినీ వణికిస్తోందని చెప్పొచ్చు. దాడితో లీకేజీ ఏర్పడి రేడియేషన్ వస్తుందా, మరి ఏం జరుగుతోంది, ఎప్పుడైతే ఈ కిరాణా హిల్స్ పై అటాక్ చేశామో, దాడి చేశామో దాని నుంచి ఏదైనా విడుదలై ఇలాంటి భూకంపాలు సంభవిస్తున్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అందరికీ డౌట్ అందుతోంది. నిజానికి అక్కడ ఉందో లేదో అయితే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఎవ్వరూ చేయలేదు. జస్ట్ అనుమానం కిందనే అందరూ అనుకుంటూ ఉన్నారు. జస్ట్ వెటకారంగా కొన్ని హాల్స్లో మాట్లాడుకోవడం, పెద్ద పెద్ద
వాళ్ళందరూ అధికారులు కూడా జోక్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు నిజంగా కిరాణా హిల్స్లో నిజంగా న్యూక్లియర్ అణుబాంబులు అక్కడ ఉన్నాయా అనేది మాత్రం తెలియదు. కిరాణా హిల్స్లో ఈ ఏదైతే తాజాగా భారత్ చేసినటువంటి అటాక్ నేపథ్యంలో మరి దాని నుంచి ఏదైనా రేడియేషన్స్ రిలీజ్ అవ్వటం, దానివల్ల ఏదైనా ఈ భూకంపాలు సంభవిస్తున్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే అక్కడ అందరూ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.